నేను మైక్ అందిస్తున్నాను. కుందనబొమ్మని ఆశీర్వదించడానికి విచ్చేసిన పెద్ద మనసులకి పెద్ద మనుషులకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. బాపు రమణలు ఒకరి గీతకు ఒకరు రాతై, ఒకరి రాతకు ఒకరు గీతై, తెలుగు సాహిత్యానికి రంగుల కలనేతై వెరసి తెలుగు తల్లికి సిరిజోతై వెలుగొందిన ఆ స్నేహం మనందరికీ ఆదర్శప్రాయం. ఆ ఇద్దరి ఆశీస్సులు ఐహికంగా మనకి లేకపోయినా ఆముష్మికంగా ఈ చిత్ర బృందానికి ఉన్నందుకు మేమెంతో ధన్యులం. ఈ సినిమాలో 2 పాటలు రాయడం జరిగింది. దీని దర్శకులు వరా గారు చాలా ఆసక్తి ఉత్సాహం ఉన్న దర్శకులు. వరా గారు తెలుగు పరిశ్రమకి వరప్రసాదంగా నేను భావిస్తున్నాను. అలాంటి గొప్ప దర్శకులతో ఈ తక్కువ కాలంలోనే నేను పనిచేయడం అనేది నా భగవంతుడు అందించిన వరంగా కూడా నేను భావిస్తున్నాను. వరాముల్లపూడి గారు మాకు లభించిన ఆ వరప్రసాదం, తిరుపతి ప్రసాదం, శ్రీశైలం ప్రసాదం. ఓకే, ఇంట్లో మా ఆవిడ సత్యనారాయణ వ్రతానికి చేసిన ప్రసాదం. వారు ఈ 2 పాటలు అందించి నాకు మంచి సన్నివేశాలు అందించినందుకు వారికి కృతజ్ఞతలు. ఇక సంగీత దర్శకులు కీరవాణి గారు. అటు భక్తి సినిమాలకి ఇటు రక్తి సినిమాలకి శక్తిని అందించగల యుక్తి సంపన్నులు కీరవాణి గారు. కీరవాణి గారు నిజంగా ఆ సరస్వతీదేవి వదిలిన, కీరవాణి అంటే సరస్వతీదేవి దగ్గర ఉండే చిలకని అర్థం. సరస్వతీదేవి చిలక్కి కొన్ని వేల రాగాలు నేర్పించి ఈ భూమి మీదకి పంపించి ఆ చిలక యొక్క అంశని ఒక తల్లి గర్భంలో ప్రవేశపెట్టి అలా పుట్టిన ద్వారా వచ్చిన ఒక అపురూపమైన శిశువు కీరవాణిగా మళ్ళీ పేరు పెట్టుకోవడం జరిగింది. వారు ఈ చిత్రానికి సంగీతం అందించారు. కీరవాణి గారితో పనిచేయడం నా పూర్వజన్మ సుకృతమే కాదు, అదంటే అతిశయోక్తి అవుద్ది. అది జన్మజన్మల సుకృతం. సరే, ఇక నిర్మాత అనిల్ గారు. ఎవరైనా బేరం ఆడతారు, ఈయన అసలు బేరం ఆడరు. ఎంత పేమెంట్ చెప్పినా భారం అనుకోకుండా ఇచ్చేస్తూ ఉంటారు. అసలు అనిల్ అని ఎందుకు పేరు పెట్టారా అని నాకు అనిపించింది. ఆయన పేరు మనీల్ అని పేరు పెట్టవలసింది. ఇది పొగడత కాదండి, మనీ నిల్, మనీల్ అని అర్థం. మీరు అర్థం చేసుకోండి. మరి ఇటువంటి బృందంలో పాటలు రాయడం, ఇక ఈ పాట పాడింది రమ్య బెహ్రా, తర్వాత కాలభైరవ. ఎంత గొప్పగా పాడారంటే అసలు శ్రేయ ఘోషల్ తప్ప నాకు ఇష్టమైన గాయనిమని ఎవరో పుట్టరేమో అని నేను పుట్టలేదు. అంతకంటే అపురూపమైన గాత్రం, అంతకంటే మాధుర్యమైన గాత్రధర్మం ఉన్న రమ్య బెహ్రా ఈ పాట పాడడం నిజంగా మాలాంటి రచయితలు ఎప్పుడో చేసుకున్న అదృష్టం. ఆ అదృష్టానికి మరి పాత్రుణ్ణైనందుకు ఎంతో గర్విస్తూ ఇంత గొప్ప పాట పాడిన రమ్య బెహ్రా గారికి ఈ సందర్భంగా చేతులు జోడించి ఆశీర్వచనాలు అందిస్తున్నాను. కాలభైరవ అవడానికి కీరవాణి గారి అబ్బాయి అయినా కూడా ఆ ఛాయలేమీ లేకుండా శంకర మహాదేవన్, ఉదిత్ నారాయణ, సోను నిగమ్, కేకే వీళ్ళందరిలాగా పాడాలని ఇప్పుడిప్పుడు అనుకుంటున్నాడు. భవిష్యత్తులో పైకి వస్తాడు. అతనికి కూడా ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను.